మీటింగ్‌కి చేరి వచ్చిన ప్రియులందరికీ ప్రేమ వందనాలు తెలియచేస్తున్నాను. 4363 దినము ఈ జూమ్ మీటింగ్‌న మనము నిర్వహించుకోవటానికి ప్రభు కృప చూపించాడు. అనేక మంది ఈ లోకాన్ని వదిలి గతించిపోతుండగా, తన బిడ్డలమైన మనలను ఇంకా సజీవులుగా ఉంచి, ఇలాగున ఈ వేకువజామున మేల్కొని మరి దేవుని సన్నిధిలో కాసేపు గడపటానికి ఆయన మనకు కృపనిచ్చాడు. ఈ సమయాన్ని మనం సంపూర్ణంగా సద్వినియోగం చేసుకుందాం. దేవుడు మన మధ్య ఉండి ఎలాంటి ఆటంకము తొందర కలగకుండా 4363 దినము ఈ జూమ్ మీటింగ్ చక్కగా జరుగునట్లు ప్రారంభ ప్రార్థనగా ఆదినారాయణ ప్రార్థన చేస్తారు. మనము ఈ జూమ్ మీటింగ్ ని ప్రారంభించుకుందాం. ఆదినారాయణ ప్రార్థన చేయండినా. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, పూజ్యునిడానికి స్తోత్రాలు స్వామి. మా జీవితంలో మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించి అరుణోదయ ప్రభావ మేము ముఖదర్శనం చేసుకున్న గొప్ప ధన్యతను మాకు ఇచ్చేందుకు వందనాలు. నిన్నటి వారమైన మమ్మల్ని నేటి వారుగా తీర్చిదిద్దినారు. అల్పులైన మమ్మల్ని అధికులుగా చేసుకున్నారు. మరి తల్లి, మాకంటే ధనులు ఘనులు అందచందాలు గలవారు ఐశ్వర్యవంతులకు లేనట్టు గొప్ప రక్షణ భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకై మీకు స్తోత్రాలు. ఇంత గొప్ప రక్షణను మరి ప్రభావ ఇంకెంతో మంది నిర్లక్ష్యం చేస్తున్నారు స్వామి. వారందరితో మీరు మాట్లాడి ఆకర్షించి వారిలో రక్షణ కార్యం జరిగించి మనం ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ఈ దిన కార్యక్రమంలో అంతట్లో మీరు నుండి పాట పాడుతున్న మీ దాసుల్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మంచి స్వరం అనుగ్రహించండి. అలాగే వాక్యం అందిస్తున్న మీ దాసుని కూడా ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకుని చక్కటి వర్తమానం మంచి తగిన జ్ఞానం దయచి మనం ప్రార్థిస్తున్నాం. నడిపిస్తున్న మీ దాసులు గోపాల గారిని కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన మర్చండి. సమయోచితంగా జ్ఞానం అనుగ్రహిస్తారని నమ్మినికి వందనాలు చెల్లిస్తున్నాం. భారం వహిస్తున్న బర్ణమాస గారిని బట్టి వందనాలు, చెలవచ్చిన ప్రియులందరినీ బట్టి వందనాలు. ఇంకా రావాల్సిన బిడ్డలు అనేకులు ఉన్నారు. వారందరూ త్వరగా వచ్చి మీ మాటలు విని మేలు పొందులాగా సహాయం తెచ్చి నీ దినం నా తండ్రి మాకు సిద్ధపరిచిన వర్తమానం ఏముందో ఆ వర్తమానాన్ని మాకు అనుగ్రహిస్తారని మేమందరము శ్రద్ధగా విని మా జీవితాలకు అనువర్తించుకొని ఆ ప్రకారంగా నడుచుకోవడానికి రూపుర చూపని నేటికి కార్యక్రమం అంతట్లో నెట్వర్క్ ప్రాబ్లం కానీ టవర్ ప్రాబ్లం కానీ ఎటువంటి ఆటంకాలు అభ్యంతరాలు లేకుండా అంతవరకు నాయన మర్చండి మీ ఆత్మ నడిపింపు దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రాణప్రియుడు, రక్షకుడు, విమోచకుడు, సజీవుడైనటువంటి యేసుప్రభువు వారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి దీని మనసు తడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రారంభ ప్రార్థన చేసిన ఆదినారాయణకు వందనాలు. మరి ఈ సమయంలో మర్యాదాసన్న ఒక చక్కని కీర్తన పాడి మరి వినిపిస్తే ముందున్న కార్యక్రమాన్ని నడిపించుకుందాం. మర్యాదాసన్న వందనాలన్నా. ఈ సమయం ఇచ్చిన ప్రియులకు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం. మన క్రైస్తవ కీర్తన నుండి 865 కీర్తన పాడదాం. పాట నెంబరు 865 పాట. దూతలు తెలిపిరి ఈ వార్త దేవా, దూతలు పలికిరి శుభవార్త, దూతలు తెలిపిరి ఈ వార్త దేవా, దూతలు పలికిరి శుభవార్త, ప్రవక్తలు రాసిన యేసుని వార్త, ప్రవక్తలు రాసిన యేసుని వార్త, దూతలు తెలిపిరి ఈ వార్త దేవా, దూతలు పలికిరి శుభవార్త. దేవుని చిత్తము నెరవేర్చుటకు మన పాపములను మన్నించుటకు, దేవుని చిత్తము నెరవేర్చుటకు మన పాపములను మన్నించుటకు వచ్చెను భూమికి
బ్రతికించెను ప్రభు లోకమునెల్లా, బ్రతికించెను ప్రభు లోకమునెల్లా. ఇది ఏ మార్గము, సత్యము, జీవము, మార్గము, సత్యము, జీవము. దూతలు తెలిపిరి ఈ వార్త దేవా, దూతలు పలి బెత్లెహేములో పశువుల పాకలు పొత్తి గుడ్డలతో చుట్టబడిన, బెత్లెహేములో పశువుల పాకలు పొత్తి గుడ్డలతో చుట్టబడిన, ప్రేమామయుడు ఆ పసిబాలుని, ప్రేమామయుడు ఆ పసిబాలుని సేవించేను సుమియోను యేసుని, సేవించేను సుమియోను యేసుని. దూతలు పలికిరి ఈ వార్త దేవా, దూతలు పలికిరి శుభవార్త, దూతలు తెలిపిరి ఈ వార్త దేవా, దూతలు పలికిరి శుభవార్త. సర్వ ప్రజలకు రక్షణగాను, ఇశ్రాయేలుకు మహాప్రభువుగా, సర్వజనులకు రక్షణగాను, ఇశ్రాయేలుకు మహాప్రభువుగా. వచ్చెను భూమికి నెమ్మది కలిగెను, వచ్చెను భూమికి నెమ్మది కలిగెను. ఇది ఏ అనుకూల సమయము, ఇది ఏ రక్షణ దినము ప్రియుడా, ఇది ఏ అనుకూల సమయము, ఇది ఏ రక్షణ దినము ప్రియుడా. దూతలు తెలిపిరి ఈ వార్త దేవా, దూతలు పలికిరి శుభవార్త. ప్రవక్తలు రాసిన యేసుని వార్త, ప్రవక్తలు రాసిన యేసుని వార్త. దూతలు తెలిపిరి ఈ వార్త దేవా, దూతలు పలికిరి శుభవార్త. అయ్యా వందనాలు. నా చక్కని పాట పాడి వినిపించిన మర్యాదాసన్నకి ప్రత్యేకమైన వందనాలు. మరి వాక్యం కొరకు మనం ఎదురు చూస్తూ ఉండగా అటు వాక్యం కొరకు పిఎస్ పాల్ అంకుల్ గారు ప్రార్థన చేయాల్సిందిగా మనవి చేస్తున్నాం. అంకుల్, పాల్ అంకుల్. వందనాలు, అందరికీ వందనాలు. అంకుల్ ప్రార్థన 4363 అనుదిన ఉదయకాలపు వాక్యదానం కొరకు ఏచుండగా చక్కటి పాట పాడిన ప్రార్థించిన నడిపిస్తున్న దాసులు గోపాల్ గారి బట్టి స్తోత్రాలు. దైవ వాక్యం అందించుటకు అశోక్ గారు సిద్ధంగా ఉండగా ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేంగలైన జీవంగల మా తల్లి, ఉదయకాలం ప్రభువా, లోకములేకెళ్ళకు మీ ముఖ దర్శనం చేసుకొని మీ పాద సన్నిధిలో ప్రభువా మీ దయగల మాటలుడుకు మరొక దినము నాయన మమ్మల్ని సజీవులు గురించి పొడిగించినారు. రాత్రి అంతా మంచి నిద్ర ఇచ్చి సజీవులుగా లేపినారు. స్తోత్రాలు నాయన. ఈ విధంగా దినదినము ప్రభువా మాకు నాయన మా గృహాల్లోకి మీ దయగల మాటలు మీ సేవకుల ద్వారా వినిపిస్తున్నారు. స్తోత్రాలు నాయన. నడిపిస్తున్న నీ దాసులు నాయన, దృష్టి వహించిన దాసులు బట్టి స్తోత్రాలు. నేను నీ దాసుని బలపరచండి. వర్తమానం అందించుండగా ఎనగల చెవి గ్రహింపగల హృదయం అనుగ్రహించండి నాయన తండ్రి. ఈ విధంగా ప్రభువా నెట్ ద్వారా, కరెంటు ద్వారా తొందర లేకుండా ధారాళంగా మీ మాటలు మీ కృప చూపండి నాయన. చేరొచ్చిన వీళ్ళందరినీ బట్టి స్తోత్రాలు. నెట్ నాయన ఈ విధంగా ప్రభువా మా కొరకే ప్రాణం పెట్టి తిరిగి లేచిందేవా, తిరిగి రానేందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను చక్కటి సందేశాలు ప్రభువా వింటున్నాం ప్రభువా.
కేవలం ఈ నిడిచిపెట్టు వారంగా వాక్యానుసారంగా జీవించేది మాకు నేర్పించమని నాయన చేరొచ్చిన వీళ్ళందరినీ బట్టి స్తోత్రాలు. నీ దాసుని చిలువ చోట మరుగుపరిచి మీ దయగల మాటలు అందించుండగా నాయన మేము విని వాటి ప్రకారంగా జీవించేది నేర్పించమని చేరొచ్చిన వీళ్ళందరినీ బట్టి స్తోత్రాలు చేస్తూ మా రక్షకుడు మా విమోచకుడు సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు brother. అన్న మరి ఈ సమయంలో వాక్యం కొరకు ప్రార్థన చేసిన పిఎస్ అంకుల్ గారికి ప్రేమ వందనాలు. మరి ఈ సమయంలో వాక్యం కొరకు సిద్ధపరచబడిన అశోక్ కుమార్ అన్న మనకు వాక్యం అందిస్తూ ఉండగా అందరూ మ్యూట్ లో ఉండి వాక్యాన్ని చక్కగా విందాం. అంకుల్ ప్రార్థన చేసినట్లుగా లోకంలోకి వెళ్ళబోయే ముందు దేవుని సన్నిధిలో ఇలాగున దేవుని మాటలు వినటం దేవుడు మనకు అనుగ్రహించిన మహాభాగ్యము. అదమర్చి నిద్రపోయి ఉదయమే లేచి పరుగున బయటికి వెళ్ళి అలా వెళ్ళిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాగను కాకుండా ఈ జూమ్ మీటింగ్ మనకెంతో మేలుకరంగా ఉంది. అట్టి నిర్వాహకులకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈ సమయంలో అశోక్ కుమార్ అన్న వాక్యం అందిస్తూ ఉండగా మనం శ్రద్ధగా విని మేలు పొందుదాం. అశోక్ కుమార్ అన్న. అన్నా వందనాలన్నా. ఈ సమయాన్ని తీసుకోండి. థ్యాంక్ యూ అన్నా. ప్రభువునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మన రక్షకుడైన యేసు ప్రభు వారి యొక్క దివ్యమైన నామములో ఈ ఉదయకాలపు వేళ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దైవ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 15వ అధ్యాయము. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనాన్ని అలాగే 27వ వచనాన్ని కూడా చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 15వ అధ్యాయము 22వ వచనం. లేవీయులకు అధిపతి అయిన కెనన్య మందసమును మోయుటయందు గట్టివాడైనందున అతడు మోతక్రమము నేర్పుటకై నియమింపబడెను. 27వ వచనం. దావీదును మందసమును మోయు లేవీయులందరూ పాఠకుల పనికి విచారణకర్తయగు కెనన్యాయును సన్నపు నారతో నేయబడిన వస్త్రములు ధరించుకుని ఉండిరి. దావీదును సన్నపు నారతో నేయబడిన ఏఫోదును ధరించి ఉండెను. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా ప్రియ ప్రభువా, స్తోత్రారుడు అయిన దేవ, పూజనీయుడా, మీ పాదములకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నా. మా ప్రభువా, మా జీవితంలో మీరు మాకు ఇచ్చిన జీవపు ఊట మీ మాటే. మా తండ్రి, ఈ ఉదయకాలం మీ మాట వినడానికి మా మనసు సిద్ధం చేసుకుని మేము కూర్చున్నాం. మీ వైపు చూస్తుండగా మమ్మల్ని కనికరించండి. మా తండ్రి, మాతో మాట్లాడింది నాయన. ఏ మనిషి వలన కూడా మాకు మేలు కలుగుదు నాయన. నిలవబడిన వాడిని నిష్ప్రయోజకుడు కనుక మరుగుపరచండి. మీ వర్తమానం నేరుగా మాతో మాట్లాడమని, మహిమ పొందుమని, మీ ఆత్మ నేర్పు మాటల చేత మాత్రమే మాతో ముచ్చటించమని మా ప్రభువును మా రక్షకుడైన క్రీస్తు యేసు నామమున వినయముతో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ యొక్క వాక్య భాగము మనమందరము ఎరిగినటువంటి వాక్య భాగం అని నేను తెలుస్తున్నాను. ప్రభువును నమ్మినటువంటి ప్రతి విశ్వాసి యొక్క జీవితంలో దేవుడిచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదము ఇది. నమ్మిన మనలో ప్రతి ఒక్కరిలో ఉండవలసినటువంటి, కనబరచవలసినటువంటి ఒక గొప్ప సంకేతముగా ఇది మనకు కనబడుతున్నది. నమ్మిన ప్రతి విశ్వాసి కూడా ఆధ్యాత్మిక జీవితంలో దినదినము అభివృద్ధి చెందుట, అంచెలంచెలుగా ఎదుగుట అనేది కనిపించడం, నిజంగా ఆ విశ్వాసి ఎదుగుతున్నాడు అనడానికి గుర్తుగా మనకు కనబడుతూ ఉంది. మనం చదువుకున్న వాక్య భాగంలో కెనన్య, లేవీలలో ఉన్నటువంటి కెనన్య మనకు కనబడుతున్నాడు. ఈ కెనన్యాను గురించినటువంటి మాటలు మనం చదువుకున్నాము. ప్రభు నాకు ఇచ్చినటువంటి తలంపును మీ ముందు ఉంచాలని ఇష్టపడుతున్నాను.
22వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు కెనన్య మందసమును మోయుట యందు గట్టివాడు అని రాయబడి ఉన్నది. మందసమును మోసిన కెనన్య మనకు కనబడుతున్నాడు. 2 మోత క్రమమును నేర్పుట యందు నియమింపబడెను అన్నాడు. ఎవరు మందసమును మోస్తారో ఆ మందసమును ఎలా మోయాలో కూడా ఇతరులకు నేర్పించగలరు కూడా. ఒకవేళ మందసం మోయడం అనుభవం లేనివాడు నేర్పించడం చాలా కష్టమే. కనుక అతడు మందసము మోసినవాడు, మందసము మోత క్రమము ఇతరులకు నేర్పినవాడు. 27వ వచనం మనం చదువుకున్నట్టు లేవీయులు అందరూ పాటలు పాడుతుంటే ఆ పాఠకుల పనికి విచారణకర్తగా నియమింపబడిన కెనన్య. పాట పాడడం ప్రభు సన్నిధిలో గొప్ప వరం. కొంతమందికి దేవుడు ఇచ్చిన స్వరం మంచి వరం. ఆ దినాలలో దేవుని యొక్క మందసము ఎదుట నిలిచి పాటలు పాడుట గొప్ప సంగతి. దావీదు మహారాజు కొంతమందిని గుర్తించాడు. ఆసాపు చక్కగా పాడేవాడు, యెదూతును చక్కగా పాడేవాడు. ఇలాగూ పాడేవారు చాలా మంది ఉన్నారు. కోరహు కుమారులు పాడేవారు, ఆ కోరహు కుమారుల సంతానం పాడేవారు. గుర్తించిన వారిని దేవుని యొక్క సన్నిధిలో పాటలు పాడేవారుగా అందరి ఎదుట నిలబెట్టి ప్రభువుని నామమును ఘనపరుచుట అనేది గొప్ప సంగతి. కెనన్య పాఠకులందరి మీద కూడా పై విచారణకర్తగా నియమింపబడ్డాడు అంటే అతడు చక్కలు పాటలు ఎరిగిన వాడు, రాగయుక్తముగా పాడగలిగిన వాడు, సంగీతమును అనుసరించి పాడగలిగిన వాడు. కనుక అతడు విచారణకర్తగా నియమించబడినాడు. ప్రారంభంలో 22వ వచనం ప్రారంభంలో ఉన్నాడు, లేవీయులకు అధిపతి అని చెప్పబడింది. ప్రేమైనటువంటి వారలారా, ఒక వ్యక్తి అధిపతిగా నియమించబడటానికి ఆ వ్యక్తి ముందుగా అతడు లేవీయులకు అధిపతిగా నియమించబడటానికి అతడు లేవీయుడై ఉన్నాడు. ఆధ్యాత్మికముగా మనము దేవుని సన్నిధిలో దేవుని పని కలిగిన వారమై ఉండడానికి మనము మొదటిగా ఆత్మీయ లేవీయులమై ఉండాలి. ప్రభువునందు విశ్వాసముంచిన వారమై మనము ఉండాలి. ప్రభువునందు విశ్వాసముంచిన వారు మాత్రమే ఆయన మందసమును మోయడానికి పనికి వచ్చేవారు. క్రీస్తు యేసునందు విశ్వాసముంచిన వారు యేసు ప్రభువును మోయగలరు, ఆయన నామమును భరించగలరు, ఆయన నామమును ఊరేగించగలరు. యేసు ప్రభువుని ఎరుగని వారు ఆయన నామమును ఊరేగించలేరు. కొంతమంది నిజమైన మారు మనసు రక్షణ తీర్మానం లేకుండానే ప్రభు సన్నిధిలో లోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు నిలబడి ఉన్నారు. మందసం ఎదుట ఉజ్జావలే ఈ ఉదయకాలం ప్రభు సన్నిధిలో మనం అందరం ఉండగా కెనన్య మందసము మోయేవాడు, అతడు లేవీయులలో జన్మించిన వాడు. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము ప్రభు నామమును ప్రకటించువారం, ప్రభు నామమును ప్రచురించువారమే అంట. ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉన్న గొప్ప భాగ్యం అది. కెనన్య లేవీయులలో జన్మించిన వాడు. మనం ముందుకు సాగిపోతున్నాం. మొదటి మాట మందసమును మోసిన కెనన్య. దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయం 22లో కెనన్య మందసము మోయుట యందు గట్టివాడు అని చెప్పబడింది. మందసము ఎలా మోస్తారు పాత నిబంధన గ్రంథంలో అంటే మనము చూడండి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాటను మనము చదువుకుంటున్నాం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనములో దేవుని వాక్యములు ఇలాగున్న జ్ఞాపకం చేసుకుంటున్నాం. నూను కుమారుడైన యెహోషువ యాజకులను పిలిపించి మీరు నిబంధన మందసమును ఎత్తుకొని మోయుడి అన్నాడు. ఎత్తుకొని మోయుడి అని చెప్పాడు. యాజకులు మందసమును ఎత్తుకొని మోయాలి.
అని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇదే మాటను మనము గనక జ్ఞాపకం చేసుకున్నట్టయితే నిర్గమాకాండము 25వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తా ఉన్నాము. ఆ మందసము మోయవలసిన విధానమును గురించి వారు మాట్లాడుతున్నారు. ఆ మందసమును ఎత్తుకొని మోయము అన్నాడు. ఇక్కడ మనకు అర్థమయ్యడానికి వారు పాత నిబంధనలో మందసమునకు 4 ప్రక్కల 4 ఉంగరములు ఉంచి ఆ ఉంగరములో కర్రలను దూర్చి వాటిని తమ భుజముల మీద ఎత్తుకొని మోయాలనే మాట మనకు అక్కడ కనిపిస్తుంది. సంఖ్యాకాండం 7వ అధ్యాయంలో కూడా ఈ మాటలు రాయబడి ఉన్నాయి. 7వ అధ్యాయము 9వ వచనాన్ని నేను మీకు చదివి జ్ఞాపకం చేస్తున్నా. 7వ అధ్యాయము 9వ వచనాన్ని మనము చదువుకుంటున్నాం. సంఖ్యాకాండం 7:9. కహాతీయులకు ఇయ్యలేదు. ఎందుకు అంటే కహాతీయులకు లేవీయులకు అసలు స్వాస్యమే లేదు. నేనే వారి స్వాస్యం అన్నాడు ప్రభువారు. కహాతీయులకు కొన్ని దేవుడు ఇవ్వలేదు. ఎందుకో కారణం చెప్తున్నాడు చూడండి. ఎలయనగా పరిశుద్ధ స్థలపు సేవ వారిది, తమ భుజముల మీద మోయుటయే వారి పని గనుక వారికి వాహనములను నియమింపలేదు. తమ భుజములను మోయాలి, ఎత్తుకొని మోయాలి. వారు తమ భుజముల మీద మోయాలి అని ప్రభువారు చెప్తున్నారు. పాత నిబంధన గ్రంథంలో ప్రభువారు ఆ ప్రత్యక్షపు గుడారములో నేను నిన్ను అక్కడ కలుసుకుందునని చెప్పబడిన మాట ప్రకారం నిర్గమాకాండం 25వ అధ్యాయంలో 5వ వచనంలో నాకు ఒక గుడారమే ఏర్పరచమన్న ప్రభువు వారిని ఐగుప్తు నుండి విడిపించిన తరువాత వారి మధ్య ఆయన నివసించడానికి ఇష్టపడి ఆ గుడారంలో వారితో పాటు సహవాసం చేసింది. వారితో పాటు ఆయన ప్రయాణించిన వాడు. వారితో పాటు ఆయన ప్రయాణిస్తున్నప్పుడు వారి మధ్యలో ఉన్నటువంటి ప్రభువారు ఆ మందసము మీద కరుణాపీఠం మీద ఉన్నటువంటి కెరూబుల మీద ఆసీనుడైన దేవుడు ఆనాడు వారి మధ్య ఉన్నాడు. మందసము మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు గుర్తు. ఆ మందసము మన ప్రభు అయిన యేసుక్రీస్తు గుర్తు. ఈనాడు మన మధ్య ఉన్నవాడు ఆయన, మనతో ఉండి నడుస్తున్నవాడు ఆయన. అయితే మన ప్రభువును మనము ఊరేగించవలసిన వారముగా, మన ప్రభువును మన భుజముల మీద మోయవలసిన వారమై ఉన్నాం. మన ప్రభువును మన భుజముల మీద మోయవలసిన వారమై ఉన్నాం. కెనన్య అంటే అర్థం ఏమిటంటే యెహోవా స్థిరుడు అని అర్థం. మనము నమ్మిన తరువాత స్థిరమైన మనసుతో మనం ఉండాలి. కెనన్య మోయడములో సిద్ధహస్తుడు స్థిరమైన వాడు. ప్రియమైన వారలారా, అరణ్యంలో వారు ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత అక్కడేమి రహదారులు లేవు. వారికి రహదారులు ఏమి లేవు. వారు అరణ్యములో ముళ్ళ మధ్యలో దారిలో వెళ్ళిన, ఆ ముళ్ళలో వెళుతున్నా, చాలలో వెళుతున్నా, కొండలెక్కుతున్నా, వారు మైదాన ప్రాంతంలో నడిచి వెళుతున్నా వారికి ఆ ముళ్ళ మధ్యలో కూడా దారినిచ్చిన వాడు ఆయన. వారికి దారినిచ్చి నడిపించిన వాడు ఆయన. కానీ కెనన్య వారి మధ్యలో దేవుని యొక్క మందసాన్ని మోయడానికి తన మనస్సును సిద్ధం చేసుకున్నవాడు. ఈ ఉదయకాలం ఆయనను మోయడానికి నీవు సిద్ధమై ఉన్నావా? యేసుక్రీస్తు ప్రభు వారిని మోయడానికి నీవు సిద్ధమై ఉన్నావా? ఐగుప్తులో ఆకలి బాధలో, కొరడా దెబ్బల్లో, కష్టాల్లో నుండి జీవిస్తుండగా ప్రభువా ఈ కష్టము నుండి మనం విడిపించమని కేకలు వేసినప్పుడు ఆయన దిగి వచ్చి వారిని విడిపించి నడిపించాడు. ఆ ప్రభువుని మరువక ఆయన మాటను, ఆయన సన్నిధిని వారు అనుభవిస్తూ ఆ మందసమును మోసుకొని వెళ్ళారు. ఆ మందసమును కెనన్య మోసుకొని వెళ్ళాడు. నీవు నేను రక్షింపబడిన తర్వాత, పాపము నుండి లోకము నుండి విడిపించిన తర్వాత మన ప్రభువుని మనము ఊరేగిస్తున్నామా? ఆయన నామాన్ని మహిమపరుస్తున్నామా? దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. వారు మందసమును మోసారు అనే మాట చూస్తున్నాము కదా. వారు మందసమును మోసారు. మందసములో వారు ఏమేమి మోసారో మనము కొత్త నిబంధనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుతున్నాం. అందులో సువర్ణ దీపార్తయు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసము ఉండెను. అంటే ఆ గుడారములు అని చెప్పాడు. ప్రారంభం నుంచి చదివితే అదే రాయబడి ఉన్నది. ఆ ప్రత్యక్షపు గుడారంలో 2 భాగాలు ఉన్నాయని ఆయన చెప్తున్నాడు. పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అని. ఈ అతి పరిశుద్ధ స్థలములో
ఆ ఆవల ఒక గుడారం ఉండెను అని ఆయన చెప్పాడు. ఆ గుడారంలో సోమర ధూపార్తి బంగారు రేకు తాపబడిన నిబంధన మందసం ఉన్నది అని ఆయన మాట్లాడుతూ, ఆ అతి పరిశుద్ధ స్థలములో ఆ మందసములో మన్నాగల బంగారు పాత్ర, చిగురించిన అహరోను చేతి కర్ర, నిబంధన పలకలు ఉండెను అని రాసి ఉంచారు. వారు మోస్తున్న మందసములో 3 వస్తువులు ప్రస్తావించబడ్డాయి. దీనిని గూర్చి హెబ్రీ పత్రికలో పౌలు భక్తుడు రాసిన మాట ఏమిటంటే ఛాయారూపకమైన వస్తువులు అని చెప్పినాడు. ఛాయారూపకమైన వస్తువులు అని చెప్పినాడు. 11వ వచనంలో క్రీస్తు రాబోచున్న మేలుల విషయమే ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి, అనగా ఈ సృష్టి సంబంధము కానిది మరి ఘనమైనది పరిపూర్ణమైనది అన్న గుడారము ద్వారా అన్నాడు. ఆయనే నిత్యమైన గుడారముగా వచ్చాడు. ఆ గుడారములో ఉన్న వస్తువులన్నీ ఆయనకు సంబంధించినవి, ఆయనను పోలి ఉన్నవి. 10వ అధ్యాయం 1వ వచనం చూస్తే ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలదియే గాని, ఆ గుడారం ఛాయారూపకమైనది, నీడ వంటిది, నిజము యేసుక్రీస్తులో ఉంది. మందసం మన ప్రభుని యేసుక్రీస్తుకు గుర్తు. ఈ మందసములో ఉన్న ప్రతి వస్తువు మన ప్రభువును చూపిస్తున్నాయి. ఆ గుణ లక్షణములు కలిగిన మన ప్రభువుని మనం ఊరేగిస్తాలి. మొదటి మాట మనం చూస్తున్నాము. అదేమిటంటే ఆ మందసములో మన్నాగల బంగారు పాత్ర ఉండెను అని చెప్పాడు. మన్నాగల బంగారు పాత్ర ఉండెను అన్నాడు. పౌలు భక్తుడు కొరింథీ రాసిన మొదటి పత్రికలో 10వ అధ్యాయంలో, సహోదరుడారా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు అని ఆయన ప్రస్తావించి ప్రారంభిస్తూ, మన పితరులందరూ మేఘము కింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయారు, మోషేను బట్టి వారు మేఘములో సముద్రములో బాప్తిసం పొందారు అని ఆయన మాట్లాడుతూ 3వ వచనంలో అంటున్నారు ఆయన, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి అన్నాడు. మన్నాను గురించి పౌలు భక్తుడు అన్నట్టు ఏమంటారంటే ఆత్మ సంబంధమైన ఆహారం, ఆత్మ సంబంధమైన ఆహారం, ఆత్మ సంబంధమైన ఆహారం. ప్రభువారు యోహాను సువార్త 6వ అధ్యాయంలో చెప్తున్నారు, మీ పితరులు మన్నాను తిని చనిపోయారు, మీ పితరులు మన్నాను తిని చనిపోయినారు, కానీ నేనిచ్చు ఆహారము తినవాడు ఎప్పటికీ చనిపోడు అని ప్రభువారు చెప్పారు. ఆ మాట చదువుకుంటున్నాము. యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 33వ వచనం నుండి 35 వరకు మన మాటలు మనం చదువుకుంటున్నాం. 33వ వచనం, పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నది. అవును, ఆకాశము నుండి పూరేళ్లను రప్పించినప్పుడు వారికి ఆహారమై తిన్నారు, మన్నాను కురిపించినప్పుడు వారు తిన్నారు. కానీ ఆకాశము నుండి కాక పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము నిజమైన ఆహారం. కావున వరేమన్నారు ప్రభువారు ఆ మాట చెప్పగానే, పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమే నిజమైన ఆహారము, జీవము గల ఆహారం అని వారితో చెప్తున్నప్పుడు వారు ఏమన్నారంటే, ప్రభువా ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించినాయి. మేము ఎప్పుడు ఈ లోక సంబంధమైన ఆహారం మీద కాకుండా అదే ఆహారం మీద మా దృష్టి ఉంచినట్లుగా, మేము దానిపైన ఆధారపడినట్లుగా ఆహారాన్ని మాకు అనుగ్రహించమని వారు ఆశతో అడిగితే ప్రభువారు 35లో అంటారు, అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారమును నేనే, జీవాహారమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడు నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రము ఆకలి కొనడు, నేను ఆహారం ఇస్తాను. ఈ ఆత్మీయ ఆహారం ఇస్తాడు ప్రభువారు. మత్తయి సువార్తలో 4వ అధ్యాయం 4వ వచనములో సాతాను ప్రభువును శోధిస్తున్న సందర్భంలో ప్రభువారు ఒక మాట సమాధానం సాతానుకు చెప్పినారు. ఏమనంటే, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా ఆజ్ఞాపించమని సాతాను అంటుంటే ప్రభు అన్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు.
ప్రతి మాట వలన జీవిస్తాడని చెప్పాడు. యేసు ప్రభువు మాటే ఆహారం. ఆయన వాక్యమే మనకు ఆహారం. ఆయన వాక్యమే మనకు ఆహారం. ఈ ఆహారం మనకు కావాలి. ఈ ఆహారం మనము భుజించాలి. ఈ ఆహారం మనం భుజించాలి. ఎందుకు ఈ ఆహారం మనకు బలముగా ఉండడం లేదు? ఎందుకు ఈ ఆహారం మనకు శక్తిగా ఉండడం లేదు? వారికి ఆనాడు మన్నానిచ్చినప్పుడు వారు ఆహారము భుజించి అరణ్యములో నడిచి వెళ్ళారు. వారు చెప్పులు అరిగిపోకుండా, వారి యొక్క వస్త్రములు పాతగెళ్లకుండా అరణ్యములో వారు అలాగ నడిచి వెళుతుంటే, ఆ ఆహారము భుజించి వెళుతుంటే వారు శక్తి పొందారు. వారు దేవుని శక్తి పొందారు. అగ్ని స్తంభముగా, మేఘ స్తంభముగా వారి మధ్య నిలిచిన దేవుడు నడిపిస్తాడు. ఈనాడు 2-3 ఎక్కడ కూడి ఉందిరో వారి మధ్య నేను ఉంటానని చెప్పిన దేవుడు మన మధ్య ఉన్నాడు. ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట మనకు బలముగా ఎందుకు లేదు? యోహాను సువార్త 5వ అధ్యాయంలో ప్రభువారు అక్కడే 5వ అధ్యాయం 38వ వచనంలో ఇలాగున ఆయన మాట్లాడుతున్నారు. అదేమిటంటే 5వ అధ్యాయము 38వ వచనం, ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు గనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండ లేదు. ఆయన వాక్యమును నమ్మడం లేదు, అందువల్ల బలం లేదు. ఆయన వాక్యం వింటాము, ఇష్టపడతామా? నమ్మడం లేదు. క్లిష్టమైన కార్యాల్లో, క్లిష్టమైన సమయాల్లో ప్రభు గొప్ప కార్యము చేసే దేవుడు అని నమ్మడం లేదు. మార్తా, మార్తా, నీవు నమ్మిన ఎడల నా మహిమను చూస్తావు. నీవు నమ్మిన ఎడల నా మహిమను చూస్తావు. కష్టాలు వచ్చినప్పుడు ప్రభువు మీద ఆనుకునేది, ఆయన మాటను నమ్మి విశ్వసించి శిరస్సు వంచేది తక్కువైంది. ఆయన మాటను మోసుకుని వెళ్ళేది తక్కువైంది. బాధల్లో, ఇబ్బందుల్లో సంతోషంగా ఉన్నప్పుడు వాక్యం అంగీకరించేవారు, సంతోషంగా ఉన్నప్పుడు వాక్యాన్ని వినేవారు ఉన్నారు. కానీ కష్టాల్లో కూడా ఇది నా ప్రభువు మాట, నా తండ్రి మాట, నీ మాటను నేను శిరసావహిస్తాను అని చెప్పగలమా? మన ప్రభుని యేసుక్రీస్తు వలె చెప్పగలమా? తండ్రి, తండ్రి, నీ చిత్తమే సిద్ధించుగాక, నీ చిత్తమే సిద్ధించుగాక. నీ మాటే నేను మోసుకొని వెళుతున్నా. నా మనసులో, నా భుజముల మీద నేను మోసుకొని వెళ్తాను. నీ మాటకు నేను శిరస్సును వంచుతాను. చెప్పగలే భక్తుడు ఎక్కడ? చెప్పగలే దైవ సేవకుడు ఎక్కడ? కెనన్య మందసము మోయటంలో గట్టివాడు అంటే స్థిరమైన వాడు, బలమైన వాడు. వాక్యాహారమును భుజించిన వాడు బలమైన వాడు. యోహాను భక్తుడు 1 యోహాను పత్రికలో ప్రస్తావించినాడు. 1 యోహాను పత్రికలో ఆయన ప్రస్తావిస్తూ 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో ఆయన చెప్పినాడు ఏమనంటే, మీరు యవనస్తులు, మీరు బలవంతులు, దేవుని వాక్యం యందు నిలుచుచున్నది. దేవుని వాక్యమును కలిగిన వాడు బలమైన వాడు అవుతాడు. ఆయన వాక్యముతో నింపబడిన వాడు బలవంతుడు అవుతాడు. బలవంతుని అయిన దేవుని మాటలను స్వీకరించిన వాడు దేవుని బలాన్ని పొందుతాడు. కెనన్య దేవుని యొక్క మందసమును మోయటంలో బలమైన వాడయ్యాడు. అనుదినం ఆయన మాటలతో పెంచబడి ఆయన మాటల్లో బలాన్ని పొంది ఆయనను మోసుకొని వెళ్ళినాడు. ఆయన వాక్యం మనకు ఆత్మీయ ఆహారం. ఆయన వాక్యం నిజమైనటువంటి బలం. 119వ కీర్తనలో 50వ వచనంలో మనం చూస్తాము, నీ వాక్యము నన్ను బ్రతికించెను. ఆయన వాక్యము బ్రతికించేది. ఆయన వాక్యం మనలను బ్రతికించేది, మనను నడిపించేది. ఇశ్రాయేలును గురించి ఒక చిత్రమైన సంగతి సందర్భం చెప్పాలనుకోలేదు కానీ చెప్పాల్సి వచ్చింది. నిర్గమాకాండంలో 16వ అధ్యాయం 31లో ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రమును దాటి బయటికి వచ్చిన తర్వాత అరణ్యములో వారికి ఆహారం కొరకు దేవుని ఎదుట వారు ఏడ్చినప్పుడు దేవుడు వారికి మన్నాను కురిపించినప్పుడు అక్కడ వారు ఆ మన్నాను తీసుకున్నప్పుడు 31వ వచనంలో అన్నాడు, ఇశ్రాయేలీయులు మన్నా అను పేరు దానికి పెట్టిరి అన్నాడు. దాని రుచి తేనెతో కలిపిన అపూపం వలె ఉండెను అన్నాడు. తేనె అంత తీయగా ఉన్నది, మధురంగా ఉన్నది అన్నాడు.
ఎందుకంటే కడుపులో ఉన్న పేగులు పీకిపోయి డొక్కలతో కనబడుతూ ఆకలితో అలమటించారు, ఆహారానికి ఏడ్చారు, బట్టలకు ఏడ్చారు, ఐగుప్తుల కొరడా దెబ్బలు తింటూ కన్నీరు గార్చారు, ఏడ్చారు. వారికి సరి అయిన ఆహారం లేదు, సరి అయిన గౌరవం లేదు, వారిని ప్రేమించేవారు లేదు. వారు సమస్తాన్ని కోల్పోయినట్టుగానే ఐగుప్తులో బ్రతికారు. ఫరో ఎదుట ఏడ్చారు, ప్రభువా అని కేకలు వేసి దేవుని ఎదుట ఏడ్చారు. దేవుడు వారి మొరవిని దిగి వచ్చి వారికి ఆహారం ఇచ్చారు. వారికి ఆహారం ఇస్తే వారు ఆహారము భుజిస్తూ ఆనందించి ముందుకు వెళుతూ, వారు బట్టలు పాతగలకుండా దేవుడు నడిపిస్తే ఆనందించారు. వారి చెప్పులు అరిగిపోకుండా నడిస్తే వారు ఆనందించారు. కొన్నాళ్ళు పోయిన తర్వాత సంఖ్యాకాండం 11వ అధ్యాయం 8వ వచనంలో ఈ ఆహారం రుచి కొత్త నూనెలాగుందే అన్నారు. 16వ అధ్యాయము సంఖ్యాకాండము మనం చదివితే 11వ అధ్యాయం క్షమించండి 11వ అధ్యాయం 8వ వచనం చదివితే ఈ ఆహారము కొత్త నూనె వలె ఉందే అన్నారండి. కొత్త నూనె వలె ఉందే అన్నారు. ఆ తర్వాత మరలా సంఖ్యాకాండము 21వ అధ్యాయము ఇప్పుడు చదువుకుంటున్నాము. 21వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు దైవవాక్యంలో మనం చూస్తున్నాం. 21వ అధ్యాయము 5వ వచనములో ప్రజలు దేవునికి మోషేకు విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మును ఎందుకు రప్పించితివి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు. ఆహారం లేదా, నీళ్లు లేవా? కింద అంటున్నారు లేవంటే అంతటితో సరిపోయేది అన్నారేమో అనుకున్నాను, కానీ చివరిలో ఏమన్నారంటే సవీసారం లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదని. ఆహారం లేనప్పుడు భుజించిన ఆహారాన్ని గురించి వారు మాట్లాడుతూ తేనె వలె ఉందని చెప్పారు. తినగా 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 దేవుని మాట వినగా 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 అది కూడా వెక్కసమైంది, మాకు అసహ్యమైంది అని చెప్తున్నారు. వారు విడిపించబడిన తర్వాత అరణ్యములో వారు కుండల యొద్ద కూర్చొని మాంసము కోసం ఏడ్చారు, నీటి కోసం ఏడ్చారు. ఐగుప్తులో కీరకాయలు దోసకాయలు మాకు బాగా బతికినవని ఏడ్చారు. వారు గతాన్ని మర్చిపోయారు. చాలా మంది విశ్వాసులు గతమును మర్చిపోయి దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. క్షమించండి, నేను ఇలా అంటున్నానని అను కాదు. చాలా మంది సంఘాల్లో కూడా వాక్యం అన్న అరగంటే, ఒక్కొక్క ఆయన అన్న 20 నిమిషాలే అన్న, టైం లేదు, భోజనాలు అయినాయి, 10 నిమిషాలు చెప్పన్నా అనేవారు. సందర్భానుసారంగా అవసరమైతే చెప్పి దేవుని సేవకులు వెళ్ళిపోతారు, కానీ అసలు ఏ కుటుంబమైనా కూడికి పెట్టుకున్నా, ఏ సంఘమైనా కూడికి పెట్టినా గ్యాదర్ అయ్యేది, లేకపోతే మనం కూడి వచ్చేది ఎందుకంటే ఆయన మాట వినడానికే. ఆయన మాట వినడానికే నీకు సమయం లేకపోతే దానికంటే మించింది ఏముంది? దానికంటే మించింది ఏముందో నాకు అర్థం కావడం లేదు ఇప్పటికి కూడా. ఎందుకు ఆయన మాట అంటే నిర్లక్ష్యమో లెక్కలేదో నాకు ఎప్పటికీ అర్థం కాదండి. నాకు దేవుడు అంటే చాలా ఇష్టం అండి అని చెప్పేవారు చాలా మంది ఉన్నారు. ఆయన అంటే నేను గడగడ భయపడతానండి అని చెప్పేవారు ఉన్నారు. ఆయన మాట అంటే నీకు ఇష్టమేనా? నా దేవుడు నాతో మాట్లాడితే చాలు, ఆయన నాతో మాట్లాడితే చాలు. ఆయన మాట బలాన్నిచ్చే మాట, ఆయన మాట మనను ఆదరించే మాట, బ్రతికించే మాట. ఈ ఆదరించే మాటను మోసుకుని వెళ్ళు, ఆదరించు, అనేకులను ఆదరించు. ఈ బలపరిచే మాటను మోసుకుని వెళ్ళి బలపరచు. ముందు నీవు బలపడితే కదా, ముందు నీవు ఆదరించబడితే కదా, ఆ మాటల్లో మాధుర్యాన్ని నీవు అనుభవిస్తే కదా. ఆ కట్టబడని ఎవరు మోయని ఆ గాడిద వలె, ఆ గార్ధబొమ్మ వలె
భుజముల మీద మోసుకుంటూ ఇదే నా భాగ్యమని ఎంచుకుంటే కదా, ఇదే నా భాగ్యమని ఎంచుకుంటే కదా నీవు మోసేది. ఇశ్రాయేలు జీవిత చరిత్రను చదువుతున్నప్పుడు ఎందుకు దేవుడు వారిని చెయ్యి విడిచిపెట్టవలసి వచ్చింది చూస్తున్నప్పుడు ఆయనను విసిగించినట్టుగా కనబడుతుంది. ఆయనను విసిగించినట్టుగా కనబడుతున్నారు. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా మాటలాడుచుంటావు. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా మాటలాడుచుంటావు. ఎంత ప్రేమ నాపై నీకు యేసయ్యా, ఎంత జాలి నాపై నీకు యేసయ్యా, ఎంత ప్రేమ నాపై నీకు యేసయ్యా, ఎంత జాలి నాపై నీకు యేసయ్యా. నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను వీడిపోవెందుకు, నా ప్రాణమైనావు నీవు, ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా. యేసుక్రీస్తు ప్రభు వాక్యం నీ ప్రాణమైతే, నీ ప్రాణమైతే, నీకిష్టమైతే, నీ బ్రతుకైతే, నా బ్రతుకైతే అదే మన ఆశీర్వాదం. మందసములో మొదటి మాట మనం చూసాం. అదేమిటంటే ఆయన వాక్యమై ఉన్నటువంటి మన్నాగల పాత్ర, అది బంగారు పాత్ర. ఆనాడు వారు భుజించారు. మనం ఆహారం మన ప్రభువైన యేసుక్రీస్తు పరలోకము నుండి దిగి వచ్చిన నిజమైన నిత్య జీవమైన ఆహారం. నాయందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు ప్రభు చెప్పాడు. అవును, ఆయనందు విశ్వసించుటయే, ఆయన మాటను నమ్మడమే మన జీవితంలో మనము భుజించే ఆహారం. రెండవ మాట మనం చూస్తున్నాం. అదేమిటంటే చిగురించిన అహరోను దేవుని కర్ర, అహరోను కర్ర, అహరోను కర్ర. కీర్తన గ్రంథములో నుండి 23వ కీర్తన 6వ వచనం మనం అందరము జ్ఞాపకం చేసుకునే మాట, గడాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడను, ఏ అపాయమునకు నేను భయపడను అని దావీదు భక్తుడు 23వ కీర్తనలో చెప్పినటువంటి మాట మన జ్ఞాపకం. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఆయన దండము మనను ఆదరించేది. యేసుక్రీస్తు ప్రభు వారు మనను ఆదరించే దేవుడు, ఆదరించే దేవుడు. మరొక సందర్భంలో కీర్తనలో దావీదు భక్తుడు పలికిన మాట, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. ఎవరు విడిచిపెట్టినా విడువకుండా చేరదీసేవాడు. నా హృదయమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నన్ను ఆదరించెను. ఎన్నో కన్నీళ్లతో కృంగిపోయినప్పుడు, నిందలతో అవమానముతో నిలబడుతున్నప్పుడు నిన్ను హత్తుకొని తన మనసుకు, తన గుండెలకు హత్తుకొనినవాడు ఆయన, హత్తుకునేవాడు ఆయన. 101వ కీర్తనలో 7వ వచనం అంటున్నాడు, రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నాను, దినమెల్ల నా శత్రువులు నన్ను నిందించుచున్నారు. దావీదు పలుకుతున్న మాటలు చూస్తున్నాను. నేను గూడబాతులాగున్నాను, కానీ నా దేవుడు నన్ను హత్తుకున్నాడు. నేను ఒంటరి వాడనైనా నా దేవుడు నాతో ఉన్నాడు. నిజమే, సౌలు ఈటి ఇసరడం మానలేదు, దేవుడు కాపాడడం మానలేదు, దేవుడు ఆయనను భద్రపరచడం మానలేదు. కుమారులు వెంటబడి చంపడానికి ప్రయత్నిస్తున్నా కన్నీళ్లలో ఉన్న దావీదును ఆదరించిన వాడు దేవుడు.
ఈనాడు ప్రభు ఎదుట నిలిచి ఎన్నో కష్టాల్లో ప్రభువు నమ్ముకొని నిలబడిన ఆయన నామమును ఊరేగిస్తున్న మనలో ఆదరిస్తున్నవాడు ఆయన ఆదరించే దేవుడు. ఆయనకు ఆదరణకర్త అనే పేరు. ఆయన ఆదరించేవాడు, ఆదరిస్తాడు. మన ప్రభువు చేత అనుదినం ఆదరించబడి ముందుకెళ్దాం. ఆయన వాక్యము చేత బలపరచబడి ముందుకెళ్దాం. ఆయన యొక్క మాటల చేత, ఆయన యొక్క ఆదరణ చేత ఆదరించబడి ముందుకెళ్దాం. హెబ్రీ పత్రిక 11:21లో యాకోబును గురించి రాసినాడు భక్తుడు. అతడు అవసాన కాలమందు తన కుమారుడిని యోసేపు వస్తున్నాడని ఎరిగి బలము తెచ్చుకొని కర్ర మీద నుండి పైకి లేచాడు. ఆ కుమారులందరినీ చివరి కాలంలో కూర్చోబెట్టి వారిని ఆశీర్వదించేటప్పుడు తన యొక్క కర్ర మీద ఆనుకొని అని రాశాడు. అది యాకోబు ఆనుకోవడానికి అవసరమైన కర్ర. మనం ఆనుకోవడానికి అవసరమైన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మన ప్రభువు మీద మనం ఆనుకుందాం. కష్టాల్లో, సమస్యలైన సమయంలో ఆయనే మన ఆదరణ. మనము ఆనుకొనదగిన సహాయకుడు ఆయన. ఆనుకొనదగిన సహాయం దుడ్డు కర్ర వంటి మన ప్రభువారు. ఆయన దండముతో ఆదరిస్తాడు, సహాయము చేస్తాడు. నిర్గమాకాండం 17వ అధ్యాయంలో 6వ వచనం మనం చదువుకున్నప్పుడు మోషే ఆ కొండ మీదకు వెళ్ళి నేను ప్రార్థన చేస్తాను, మీరు ఈ లోయలో యుద్ధం చేయండి అని యెహోషువను పంపించి దేవుని కర్రను చేతబట్టుకుని ఆ కొండకు వెళ్ళననే మాట అక్కడ రాయబడి ఉంది. దేవుని కర్రను చేతబట్టుకుని వెళ్ళాం. కష్టాల్లో మనకు ఆదరించేది ఆయన. మనతో మాట్లాడేటప్పుడు మనల్ని ఆదరిస్తాడు. మనం ఆయనతో మాట్లాడేటప్పుడు తన ఆత్మతో ఆయన మనల్ని ఆదరిస్తాడు. ఆయన ఆదరించేటువంటి దేవుడు. అయితే మనము ఆనుకొని ఉందాం. కొత్త నిబంధనలో ఒకే ఒక శిష్యుని గురించి నేను ప్రస్తావిస్తాను. యోహాను సువార్త 21వ అధ్యాయంలో యోహాను సువార్త 21వ అధ్యాయంలో దైవవాక్యం మనం చూస్తున్నాం. 21వ అధ్యాయము 20వ వచనంలో మనం ఈ మాట చదువుకుంటున్నాం. 21వ అధ్యాయము 20వ వచనం. పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని ప్రభువా నిన్ను అప్పగించిన వాడెవడని అడిగిన వాడు నేను శిష్యుడు తన వెంట వచ్చుట చూచెను. యేసు ప్రభు ప్రేమించిన వాడు, ఆ ప్రభు యొక్క రొమ్మును ఆనుకున్నవాడు. నీ కష్టం ఉన్నదా, నీ కన్నీరున్నదా, ఆయన గుండెల మీద ఆనుకో. నా తండ్రి ఈ కష్టం ఉన్నది తొలగించమని తండ్రిని అడుగు. ఆ పరలోకపు తండ్రి, మన కష్టము ఎరిగిన వాడు, అరణ్యములో వారి కష్టం ఎరిగిన వాడు, ఈ లోకమైన అరణ్యములో విశ్వాస యాత్రలో మన కష్టం ఎరిగిన వాడు మనకు తోడుండి నడిపిస్తాడు. ఆఖరి మాట నిబంధన పలకలను మోసాడు. ఒకటి ఆయన ఆహారం ఇచ్చేవాడు, 2 ఆయన ఆదరించేవాడు, సహాయము చేయవాడు, 3 ఆయన ఆజ్ఞాపించేవాడు. ఆయన ఆజ్ఞ మన జీవితమైనప్పుడు ఆయన ఆనందిస్తాడు. చిత్తగించము తండ్రి, నేనున్నాను, ఆజ్ఞయము ప్రభువా అని సమూయేలు వలె చెప్పగలిగితే, నా సేవకుని చూసితివా అని మోషేను గూర్చి గర్వముగా చెప్పాడు. నా సేవకుడని యోబును గురించి చూసితివా అని యోబును గురించి గర్వముగా దేవుడు చెప్పాడు. బలా నమ్మకమైన మంచి దాసుడాన్ని దేవుడు ఆనందిస్తాడు. ఆయన ఆజ్ఞలను మోయాలి. ఆయన ఆజ్ఞలను మనము భరించాలి. ఆయన సిలువను ఎత్తుకొని మనం మోయాలి. రోమపత్రికలో 8:17లో మనము పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమను పొందుటకు ఆయనతో కూడా శ్రమపడిన క్రీస్తుతోడి వారసులం. యాకోబు రాస్తున్నాడు, మనము మహిమ పొందడానికైనా శ్రమను కూడా అనుభవించ తగదా? అవును. ఆయన కుమారులమైతే ఆయన స్వాస్యాన్ని పంచుకున్నాం. ఆయన కష్టమును కూడా ప్రతి బిడ్డ తన తండ్రి కష్టాన్ని పంచుకునేవాడు ఉండాలి. అవును నా తండ్రి, నీ కష్టములో పాలు పొందే భాగ్యము నాకు ఇచ్చా. ఈ లోకంలో మనము ఆయన ఆజ్ఞలు పాటించేటప్పుడు మనం ఎవరికి ఇష్టం ఉండం. నీ దేవుడైన యెహోవా ఒక్కడే, ఈ దేవుడు తప్ప ఏ దేవుడు ఉండకూడదంటే ఎవరికి ఇష్టం ఉండవు.
దొంగిలించరాదంటే ఎవరికి ఇష్టం ఉండవు. నరహత్య చేయకూడదంటే ఎవరికి ఇష్టం ఉండవు. లోకంలో వారికి ఇష్టంగా బ్రతకలేము. మన దేవునికి ఇష్టంగా బ్రతికేటప్పుడు మనం ఎన్నో కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, శ్రమలు ఎదుర్కొంటాం. అయినా నీ మాటని నేను పాటిస్తాను ప్రభువా అని చెప్పగలిగే దాసుడుంటే, కుమారుడుంటే ఆ తండ్రి ఆనందిస్తాడు. కెనన్య మందసము మోయుట యందు గట్టివాడు. మందసమైన మన ప్రభువుని యేసుక్రీస్తును మోయడంలో మనము మనస్సును స్థిరం చేసుకుని ముందుకెళదాం. విశ్వాసములో ఆనందముతో ముందుకెళదాం. మన ప్రభు యొక్క వాక్యములో బలపరచబడతాం. ఆయనతో ఆదరించబడతాం. ఆయన మాటను పాటిస్తే ఆయన నామముని మహిమపరుస్తాం. నెబుకద్రెజరు మహారాజా, మేము మరణిస్తామనే భయము మాకు లేదు. మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు, ఆయన కొరకు ప్రాణం వేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము మరణిస్తామేమో, మా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. ఆ యవనస్తుల యొక్క నిశ్చయత చూస్తున్నాం. అరణ్యంలో మందసము మోసిన కెనన్య ఎన్నాళ్ళు మోసాడో బైబిల్లో రాయబడలేదు. ఎన్నాళ్ళు మోసాడో, మోసి నేర్చుకుని అనేకులైన వారికి మోత క్రమాన్ని నేర్పించబడి అనుదినము నేర్చుకుందాం ఆయన వాక్యాన్ని. అనుదినము నేర్చుకుందాం ఆయనతో ఉన్న గొప్ప అనుభవాన్ని. అనుదినము నేర్చుకుందాం మన కాడి ఎత్తుకొని ఆయన ఎదుట మనము నేర్చుకుందాం. మీ మీద నా కాడి ఎత్తుకొని నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణాలకి విశ్రాంతినిస్తాను. నేను నేర్పిస్తాను. ఆయన నేర్పించేవాడు. ఆ కాడి మోయడము నేర్పిస్తాడు. ప్రభువా నాకు నేర్పించు, ప్రభువా నాకు నేర్పించని అడుగు. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రియమైన సోదరులారా, మన ప్రభు మనకు నేర్పించేవాడు. ప్రభువా నాకు నేర్పించమని వేడు. దయగల తండ్రి మీకు స్తోత్రం. ఉదయకాలం మాతో మాటలకు ముద్ర వేయమని మీ నామానికి మహిమ తెచ్చుకున్నాం. క్రీస్తు యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. చక్కటి లేఖన భాగాలను మన ముందుకు తీసుకుని వచ్చిన మరి అశోక్ కుమార్ అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు. కెనన్య గట్టివాడు, మందసమును మోసేవాడు, ఎంత బరువైనా మోసేవాడు. మరి సమయంలో ఒక ఆలోచన వచ్చింది. ప్రభు అననీయను దర్శించి, అననీయ, ఇదిగో ఫలానా చోట నా భారమును భరించటానికి, సేవా భారమును మోయటానికి, శ్రమలను మోయటానికి, అన్ని జనుల మధ్య, ఇజ్రాయేలుల మధ్య నా నామమును భరించటానికి, మోయటానికి నేను ఏర్పరచుకుని ఒకడున్నాడు, అతని కోసం వెళ్ళి ప్రార్థన చేయమన్నారు. అలాంటి భక్తులు, అలాంటి మోసేవారు ఇప్పుడు ఎంతో అవసరమై ఉంది. అలాగున మనం ఉండటానికి మరి ఆదరణకర్త అయిన దేవుడు మనందరికీ తోడై ఉండును గాక. అలాగున శ్రమలలో, కష్టాలలో, కన్నీటిలో మనకు ఇంతవరకు తోడై ఉన్న దేవుడు, ఈ సంవత్సరము ఆఖరి వరకు మనకు తోడై ఉన్న దేవుడు నూతన సంవత్సరంలో కూడా మనకి తోడై ఉండులాగున మనము దేవుని సన్నిధిలో ఈ సంవత్సరము చివరిలో ఉండగా మరి నూతన సంవత్సరం కొరకు మనం దేవుని సన్నిధిలో మరి కనిపెట్టేవారుగా ఉందాం. మంచి నూతన సంవత్సరాన్ని మనకు దేవుడు అనుగ్రహించును గాక. మరి ఈ సమయంలో మరి చక్కటి వర్తమానాన్ని అందించిన అశోక్ కుమార్ అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి చివరిగా రవి మనోహర్ అన్న ప్రార్థన చేస్తే ఈ కూడికను ముగించుకుందాం. అన్న రవి మనోహర్ అన్న ఒక చిన్న రిక్వెస్ట్ అన్న. దేవుని మహాకృపను బట్టి మరి వీకోటలో, చిత్తూరు జిల్లాలో మేము పరిచర్యను కొనసాగిస్తున్నాం. దేవుడు మాకు అనుగ్రహించినటువంటి కొంతమంది దేవుని పిల్లలతో ఆరాధన క్రమాన్ని మరి ఆరాధనను ప్రారంభం చేయాలని సహోదరులుగా నిశ్చయించాము. ఈ నెల 22వ తారీఖున వీకోటలో దేవుని సాక్ష్య ప్రారంభం, ఆరాధన ప్రారంభం జరుగుతుంది. కాబట్టి ప్రేమతో ఈ చిన్న పరిచర్య కొరకు ప్రార్థన చేయాలని దేవుని దాసునిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. అది విషయం బర్నబాస్ అన్న గారికి చెప్పినాను. ఓకే.
అన్న రవి మనోహర్ అన్న ప్రార్థన చేస్తారా? చేస్తాం బ్రదర్. ఓకే. వందనాలు బ్రదర్. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా ప్రియ ప్రభువా, మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీ గణనామకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు ఈ ఉదయ కాలంలో చెల్లిస్తున్నాం. 4363వ రోజుకు ఈ జీవనంలో మమ్మల్ని నడిపిస్తున్నారు. మార్నింగ్ కాన్ఫరెన్స్ లో మరి మా ప్రభువా, మీ పాద సన్నిధిలో మాకు అనుగురిస్తున్నటువంటి మీ లేఖనాల వివరాలను బట్టి మీ స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆ లేఖనాలను అనుసరించి జీవించటకు మీరు కృప చూపిస్తున్నారు. ఏదని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దినవృత్తాంతం మొదటి గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనం నుండి 27వ వచనం నుండి మీ దాసుని ద్వారా చక్కని సందేశాన్ని మాకు అందించారు. మీకు స్తోత్రములు. బ్రదర్ అశోక్ కుమార్ గారిని మీరు మా ప్రభావ ప్రత్యేకంగా మీ ఆత్మతో నింపి మా మధ్యకు తీసుకుని వచ్చారు. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆత్మీయ సత్యాలను అందిస్తూ ఉండగా మా ప్రభావ మరి మందసమును మోయుచున్న కనన్యాన్ని గురించి మేము విన్నాం. మన్నాగల పాత్ర, అహరోను కర్ర, మరి మా ప్రభువ నిబంధన పలకల గురించి వివరిస్తూ ఆహారం ఇచ్చేవారు, ఆదరించేవాడు, ఆజ్ఞాపించేవాడు మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తుని బట్టి మేము స్తుతిస్తున్నాం. మా జీవితాల్లో వాటిని అన్వయించుకొని మేము కూడా మిమ్మల్ని ఆనుకొని కొనసాగుటకు సహాయం చేయబెడుగుతున్నాం. మీరు ఇచ్చే ఆహారం భుజించి వాక్యం అనే ఆహారంతో మేము నింపబడి బలపడి మీ కొరకు సిద్ధపడినట్లు సహాయం చేయండి. ఈ నెల 22వ తేదీ సాక్ష్యం ఆరంభించాలని మీ కోటలో ప్రయాసపడుచుండగా సహాయం చేయండి. మా ప్రభువ ఈ దాసుని కుటుంబాన్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని మా ప్రభు మీ కృపలో వర్ధిల్ల చేయని వేడుకుంటున్నాం. మరి ప్రకాశం జిల్లా విడిచి ఇక్కడికి వచ్చి పరిచర్యలో వినియోగించబడుతున్న మీ దాసుని ప్రత్యేకంగా దీవించమని వేడుకుంటున్నాం. సహాయం చేయండి మా ప్రభువ. మరి ముఖ్యంగా మా ప్రభువ అందించబడిన వాక్యము మా జీవితాలకు అన్వయించుకొని మిమ్మల్ని మయంపరిచే బిడ్డలుగా మేము ఉంటూ సహాయం చేయ వేడుకుంటున్నాం. చేరి వచ్చిన ప్రియులందరిని బట్టి మీకు స్తోత్రములు. సహోదరులందరినీ మీ కృపాసలకు అప్పగిస్తున్నాం. సేవకులు, పెద్దలు, పరిచారకులు, పాట పాడిన వారు, ప్రార్థన చేసిన వారందరినీ కూడా మీ కృపాసలకు అప్పగిస్తున్నాం. మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందమని మా ప్రాణప్రేంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం. పరలోకం నమ పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. మరి మొదటిగా ప్రార్థన చేసిన ఆదినారాయణకు, చక్కటి పాట పాడి మనకు వినిపించిన మర్యాదాసనకు, వాక్యం కొరకు ప్రార్థన చేసిన పాలంకులు గారికి, వాక్యాన్ని అందించిన అశోక్ కుమార్ అన్న గారికి, చివరిలో ప్రార్థన చేసిన రవి మనోహర్ అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు ఎలాంటి తొందర ఇబ్బంది కలగకుండా మరి 4363వ దినము ఈ జూమ్ మీటింగ్ను దేవుడు చక్కగా నడిపించినందుకు ఆయనకే స్తోత్రాలు. మరి ఇట్టి అవకాశాన్ని నాకు ఇచ్చిన మరి బర్నబాస్ అన్న గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయాన్ని బర్నబాస్ అన్నకు అప్పగిస్తున్నాను.